కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైపోయింది. స్కూల్కు వెళ్లే పిల్లల నుంచి మొదలుకొని అటు రైతుల వరకు అంతా సెల్ ఫోన్ను తెగ వాడేస్తున్నారు. దీనికి తోడు మొబైల్ డేటా అతి తక్కువ ధరకే లభిస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రీల్స్ అంటూ యువతి సరదాగా టైం పాస్ చేస్తున్నారు. అచ్చం ఇలాగే రీల్స్ చేయబోయిన ఓ చిన్నారి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇంతకు ఈ ఘటనలో ఏం జరిగింది? అసలు ఆ చిన్నారి ఎలా చనిపోయింది? పోలీసుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిట్కూలు గ్రామం. ఇదే ఊరిలో సహస్ర అనే 5 ఏళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. ఈ బాలికకు రీల్స్ చేయటం అంటే ఎంతో ఇష్టం. తండ్రి సెల్ ఫోన్ దొరికేదే ఆలస్యం, రీల్స్ చేస్తూ ఉండేది. ఇక ఇటీవల ఓ రోజు రాత్రి ఎప్పట్లాగే రీల్స్ చేయాలని భావించింది. ఇందుకోసం ఆ చిన్నారి ఫ్యానుకు టవల్ చుట్టి ఆడుకుంటూ రీల్స్ చేసింది. అయితే అదే టవల్ ఆ బాలిక మెడకు చుట్టుకొని బిగుసుకుంది. ఇక అదే సమయానికి ఇంట్లో కరెంటు రావడంతో టవల్ మెడకు చుట్టుకొని సహస్ర మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. బంగారు భవిష్యత్తున్న సహస్ర అర్ధాంతరంగా ఇలా తనువు చాలించడంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.